హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ఈ పెద్దమ్మ అడ్రస్ లేదు? వస్తుందిగా ఉగాది ముందు రోజు లైవ్ పెట్టుకుని వస్తుంది కదా. మిడ్ నైట్ అవగానే 12 అవగానే అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ వస్తుంది కదా. రాలేదేంటి? రాలేదేంటి? ఏమంటుందంటే నాకు అదే పనా, నాకు వేరే పనులు ఉండవా, నాకు చాలా బిజీగా ఉన్నాను, నేను మా అమ్మాయి పని చూసుకుంటున్నాను, ఆ పని చూసుకుంటున్నాను, హాస్పిటల్ పని చూసుకుంటున్నాను, అంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, అన్ని ఛానల్స్ మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, మంగళగిరి వెళ్ళి కేసులు పెడుతున్నాను, ఆ గ్రౌండ్ వర్క్లో ఉన్నాను అంటది. సో అదేం ఉండదు. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది. వస్తుంది, నేను ఈ వీడియో పెట్టానుకో ఖచ్చితంగా 2 రోజులకు 3 రోజులకు పోనీ అన్నా అని చెప్పి కొన్ని రోజులు రాకుండా ఉండము ఏదో చేస్తుంది. ఆ, ఇంట్లో గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంది. ఆ, నువ్వేం చేసినా చెల్లుదు అనుకున్నావా? నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, నేను నా ఇష్టం వచ్చినట్టు వీడియో చేస్తాను, నన్ను అనేవాళ్ళు ఉండరు, నన్ను తొక్కేవాళ్ళు లేరు అనుకున్నావా? నీ ఇష్టరాజ్యంగా, నీ ఇష్టం వచ్చినట్టుగా 4 years నుంచి ఆ మీద వీడియోస్ చేసి బతికి తిని బలిసి కొట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా నోటికి హద్దు హదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చండాలైన మాటలు మాట్లాడి ఆ, ఇంకా ఇంకా ఇలాగే కొన్నాళ్ళు సాగిద్దాం అనుకున్నావా? ఇలాగే సాగుతుంది, ఇలాగే సాగిస్తాను, ఇలా వీడియోస్ పెట్టుకుంటాను, మిడ్ నైట్ లైవ్స్ పెట్టుకుంటాను, లైవ్లోకి వచ్చి మిడ్ నైట్ లైవ్కి వచ్చి ఆడవాళ్ళతో వేసుకుంటాను, ఆ టైప్ ఆఫ్ మాటలతో వేసుకుంటాను, వాళ్ళనేమో సంతోషపెడతాను, నా మాటలతో వాళ్ళు సంతోషపెడతాను, లైవ్లో వచ్చిన వాళ్ళకి నా మాటలతో సంతోషపెడతాను, ఇలాగే సాగుద్ది వెళ్ళకాలం ఇలాగే ఉంటుంది అనుకున్నావా? అనుకున్నావా? ఎప్పటికి ఇలాగే ఉంటుంది అనుకున్నావా? కర్మ అనేది వస్తుంది. ఈ జన్మ చేసిన పాపాలకి ఈ జన్మను అనుభవిస్తారు. ఆ? ఇలాగే తింటా ఇలాగే బల్స్ కొట్టుకుందాం అనుకున్నావా? ఇలాగే వీడియోస్ చేసుకుంటా అలాగే డబ్బులు వస్తూ ఉంటే అలాగే తినేసి బల్స్ కొట్టుకుంటారు అనుకున్నావా? ఆ? బల్బు ఎక్కిపోతాం అనుకున్నావా? బాగా బల్బు పండి బాగా ఎక్కువైపోయి ఇదైపోదాం అనుకున్నావా? బల్బుడుదానా, కొవ్వెక్కిందానా, అసలు ఎంత రెచ్చిపోయావే నీ మాటలతో, ఎంత రెచ్చిపోయావు, హద్దు హదుపులు లేకుండా ఎంతగానో రెచ్చిపోయావు. అసలు నేను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది, చిరాకేసేది. ఆమె వీడియోస్ ఇష్టం ఉండి చూస్తే నచ్చలేదు. అసలు నీ మాటలు, నీ లాంగ్వేజ్, వామ్మో ఎంత చండాలం, ఎంత చండాలం, అంత చండాలమైన మాటలు మాట్లాడి నేను నికాసైన దాన్ని, నేను ఖచ్చితమైన దాన్ని, నేను అలాంటి దాన్ని, నేను ఇలాంటి దాన్ని, నేను పైనుంచి దిగొచ్చిన దేవతని అని మాట్లాడతావా? నువ్వు దేవతవు కాదు, దెయ్యానివి, రాక్షస అంశానికి చెందినదాన్ని నువ్వు, దెయ్యానివి. నేను దేవతాంశాన్ని, శ్రావణ మాసంలో పుట్టాను, నేను ఏమంటే అది జరుగుద్ది, నన్ను ఏమైనా అంటే తిరిగి అనేస్తే వాళ్ళకి అదే ఇదైపోతారు, ఆ ఇంట్లో ఒక పాడు లేస్తుంది, అది లేస్తుంది, ఇది లేస్తుంది అన్నావు. వాళ్ళ ఇంట్లో కాదు, నువ్వు చేసిన పాపానికి నీ ఇంట్లోనే లేస్తుంది. అర్థమైందా? నువ్వు అలా ఇంకొక ఇంట్లో పాడు లేగాలని కోరుకుంటే అది నీకే జరుగుద్ది. ఇంకో ఇంట్లో లెగాలి నీకే లేగుద్ది. నేను అలా అనుకోనమ్మో, నాకు అది మంచిది కాదు. మనం ఎవరు నువ్వు అనుకుంటే నీకే జరుగుద్ది. నీ ఇంట్లో లాగా నేను అనుకోనమ్మా, అది నాకే పాపం అది. ఆ మాటని ఒక అంటే వెనక్కి తీసుకుంటా ఆ మాటని. మనం ఒక ఇంట్లో పాలు లెగాలి అని అనకూడదు, అది మనకి జరుగుద్ది. ఇన్ని ఇన్ని చేసి ఇంత చెంత చేసి ఇంత చండాలని పనులు చేసి ఇప్పుడేమో ఏంటి బెట్టింగ్ యాప్స్, ఆ సిచ్యువేషన్ని దాన్ని యూజ్ చేసుకుందాం చూస్తావా? ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని చూస్తావా? యూట్యూబర్ వాళ్ళని వీళ్ళతో కలిసి ఆమెని ఎప్పుడో వీడియోస్ పెట్టి ఆమె ఇలా చేసింది అనేది అందరిని మీట్ అయిపోయి వాళ్ళతో వీడియోస్ చేయిస్తావా? ఆ? వీడియోస్ చేయిస్తావా? నువ్వు ఏమీ పీకలేవు. అసలు 4 years నుంచి ఏం పీకావు? ఏమీ పీకలేవు. నువ్వు నెయ్యి పీక్కోవాలి ఇక. ఏం తోచక నీకు నెయ్యి పీక్కోవాలి. ఏమీ పీకలేవు. ఎంత చేసుకున్నా, ఏం చేసుకున్నా ఏమీ పీకలేవు. ఏమీ చేయలేవు. అర్థమైందా? ఏమీ చేయలేవు. అనుభవించావు, తిన్నావు. 4 సంవత్సరాల నుంచి తిని 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 ఉన్నావు. ఎక్కడైనా ఆగాలి. అంతేగాని ఇక్కడ రగిలిపోతున్నావు. ఏమి చేయలేకపోయినాయి, ఆమెను ఏమి చేయలేకపోయినా రగిలిపోతున్నావు. రగిలిపోయి ఏం చేస్తావు? పుచ్చిపోతావు. రగిలిపోయి ఏం చేస్తావే? పుచ్చి పోతావు. పుచ్చిపోతావు. రగి పిచ్చిదానికి పిచ్చి మాటలు పిచ్చి వాగుడు వాగావు.
ఇష్టం వచ్చిన వాగుడు వాగి, వాగి, వాగి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? చా వాళ్ళ పిల్లలే కాదు, నువ్వు చాలా మంది పిల్లలనన్నావు. నీకు పిల్లల గురించి అది కలే నీకేం తెలీదు నీకు. నీకు పిల్లలుంటే పిల్లలంటే ఏంటా? పిల్లలకి ఏమైతే ఎంత బాధ ఉంటదా అని తెలుస్తది. నీకు పిల్లలు ఏమి లేరు. నువ్వు గొడ్రాలివి కాబట్టి నీకు పిల్లల వాల్యూ తెలీదు. నువ్వు ఆ చరితాదార్షి పిల్లలనే కాదు, చాలా మంది పిల్లల్ని అంటున్నావు నువ్వు. ఆ పిల్లలు అలాంటోళ్ళు, ఈ పిల్లలు అలాంటోళ్ళు, వాళ్ళంటోళ్ళు, వీళ్ళలాంటోళ్ళు. ఇలాంటోళ్ళు అలాంటి పిల్లలు నాకుంటే నేను చంపేస్తాను. ఇదేం పిల్లలు, ఏం పిల్లలు, ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టుకోండి, ఆ పిల్లలకి ఈ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇలాంటి మాటలు, ఇలాంటి వాగులు వాగావు నువ్వు. ఇలాంటి వాగులు వాగావు. ఒక ఆమె పెట్టింది ఏంటి ఫోన్ది చాటింగ్. దాంట్లో ఏమన్నావు? నీ ఆడపిల్ల ఇలా ఒక ఐటెం గోల్ అయిపోతుంది. ఒక ఆడపిల్ల అది నువ్వేమనుకుంటున్నావు అసలు? ఆడపిల్లని టార్గెట్ చేసాయండి నువ్వు. అదే పిల్లని టార్గెట్ చేసావంటి. ఏమన్నా ఆడోళ్ళు వెనకేసుకొస్తారంటారే. నువ్వేంటి పిల్లల్ని టార్గెట్ చేసావు? నువ్వు ఎందుకు ఎప్పుడు కూడా ఆడోళ్ళ మీద ఇప్పుడు ఏడుస్తూ ఉంటావు? ఆడదానికి కాదా ఏంటి కొంపతీసి? మరి ఎందుకు మరి ఎప్పుడు ఆడోళ్ళ మీద ఏడుస్తూ ఆడోళ్ళ మీద నానా రంగులు అంటగడతా ఉంటావు? ఆడదానివేనా? నువ్వు ఆడదానివేనా? డౌట్ నాకు. నువ్వు ఆడదానివేనా? మగాడివా? అటు ఇటు కాకుండా ఆ టైపా? లేదు, వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు, మర్యాదగా మాట్లాడతారు. నువ్వు రాక్షసి అంశం చిన్న దానివి, ఒక సైకో దానివి. సైకో. ఒక టైప్ ఆఫ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్లో పెరిగావు. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక ఇదిలో పెరిగావు. ఒక ఇదిలో పెరిగిన వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఒక పద్ధతిగా పెరిగిన వాళ్ళు, ఒక మంచి పెంపకం బాగున్న వాళ్ళు ఇలా ఇలా ఉండదు. నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను నీకు చెప్పలేక మీ అమ్మ వాళ్ళు నిన్ను వదిలేస్తుంటారు. వాళ్ళు నేను మంచిగా కనుంటారు. నీలాంటి వాళ్ళకి మంచి బుద్ధి చెప్దామన్న వెనక చెత్తగా తయారై ఉంటావు నువ్వు. చెత్తగా తయారయ్యి నువ్వు వాళ్ళని వీళ్ళు ఇప్పుడు అంటా ఉంటావు. అందుకే నీకు పిల్లలు లేకుండా పోయారు. పిల్లలు లేకుండా పోయారు. పోనీ ఆ పాపం పోటీ మంచిగా ఉంటున్నావా? వాళ్ళ మీద పడి ఏడుస్తా, వీళ్ళ మీద పడి ఏడుస్తా, ఆ పిల్లలు పోవాలి, ఈ పిల్లలు పోవాలి, వాళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వాళ్ళకి 100 మంది మిన్నగాళ్ళు ఉన్నారు, వీళ్ళకి 20 మంది మిన్నగాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాగులు వాక్కుంటా డబ్బులు సంపాదించుకుంటా తింటా ఉంటే నీకు అవి వంట పడుతుందా? వంట పడుతుందా? అవి వంట పడతాయా? ఆ పిల్లల్ని ఈ పిల్లల మీద వీడియో చేసుకుంటా వాళ్ళకి ఎఫ్ఐఆర్లు అంటగడతా, వీళ్ళకి ఎఫ్ఐఆర్లు అంటగడతా వచ్చే డబ్బులు తింటే నీకు వంట పడతాయా? చెప్పు, వంట పడతాయా? ఇష్టం వచ్చిన వాగుడు వాగాం. అవి కాముంది మేడం అంతే ఛానల్, వాళ్ళనే అన్నావు, వాళ్ళ పిల్లల్ని అన్నావు. వాళ్ళ పిల్లలకి చూడు ఎలా బట్టలు వేస్తావు, అవి చూడు ఎలా ఎలా ఉంటుందో, జూనియర్ పిట్టలు పాకిజా అని అవును అన్ని మాట్లాడినా నువ్వు. వాళ్ళ అట్లా వాళ్ళ పిల్లల్ని అంటానికి నువ్వెవరివి? వాళ్ళ పిల్లల్ని ఒకరి పిల్లల్ని అంటానికి నీకెవరు రైట్స్ ఇచ్చారు? అది నీకెవరు రైట్స్ ఇచ్చారు? వాళ్ళు నేమన్నారా? వాళ్ళు నేమంటే నువ్వు అన్న అర్థం ఉంటుంది. వాళ్ళు నేనేం అనలేదే. ఎప్పుడు ఒకరి మీద ఏడుస్తూ ఉంటావు, వాళ్ళలా వీళ్ళలా అనేది. వాళ్ళ అమ్మాయి నన్ను వాళ్ళకి సీరియల్స్లో సినిమాలు పంపించుకుంటారేమో, ఇవాళ ఇదిలో ఉన్నారేమో. అయినా ఒక డ్రెస్సింగ్ చూసి ఎలా మాట్లాడుతావు నువ్వు? ఒక డ్రెస్సింగ్ చూసి వాళ్ళ క్యారెక్టర్ ఏదైనా ఎలా చెప్తావు నువ్వు? నీకు వచ్చే లైవ్లో అందరూ అంత టాలెంట్ వాళ్ళే. వాళ్ళు డ్రెస్సింగ్ వేస్తారు, క్యారెక్టర్ లేదు. వీళ్ళు డ్రెస్సింగ్ వేస్తారు, క్యారెక్టర్ లేదు. నేను లైవ్లోకి వచ్చే వాళ్ళందరికీ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతున్నారు కానీ నీ లైవ్ వచ్చింది ఎవరు క్యారెక్టర్ లేదా? నీ లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరికి క్యారెక్టర్ లేదు. వాళ్ళెవరికి డ్రెస్సింగ్ బాగాలేదు, క్యారెక్టర్ లేదు. డ్రెస్సింగ్ ఎలా ఉంది, క్యారెక్టర్ లేదు. ఏంటా మాటలు? అవును, ఎవరు తోచిన వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకుంటారు, ఒకరు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అన్ని రైట్స్ ఎవరికీ ఉండవు. వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటారు, నచ్చకపోతే వాళ్ళు కంఫర్ట్ లేదు, వాళ్ళే వేసుకోవడం మానేస్తారు. నీకేంటి బాధ? నువ్వెందుకు పడి పడి ఏడుస్తావు? నీకెందుకు పడి పడి నీకు వేసుకోవాలని వేసుకో. నేను ఎవరు ఆపారా? వేసుకుని తిరుగు పోనీ, ఏం లేకుండా తిరుగు పోనీ. నీకేంటి బాధ? ఎందుకు డ్రెస్సింగ్ ఎందుకు కామెంట్ చేస్తావు? ఒక డ్రెస్సింగ్ ఎందుకు కామెంట్ చేస్తావు? అసలు ఎట్లా నీ నోరా పెంట డ్రైనేజ్ డస్ట్బిన్నా? ఎన్నేసి మాటలు వాగి ఎన్నేసి మాటలు అన్నావు. నువ్వు ఎంతమంది అన్నావు అసలు? ఎంతమంది అన్నావు? ఆ పిల్లలని వాళ్ళని వీళ్ళని ఎన్నేసి మాటలు. అసలు నువ్వు మనిషివా? నువ్వు ఇంతగానో వాగుతుంటే ఇంట్లో ఎవరు ఆపరా?
ఆపరా వద్దు ఇలాంటి వాగుడు వాగొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అనేది. జీ3 జిలేబీ, జీ3 జిలేబీ చేయబెట్టి నాక్కుంటారు, ఏళ్ళు పెట్టి నాక్కుంటారు. ఎంత చండాలం అది. నోరిపితే కంపు. అది నోరిపితే కంపు నువ్వు. ఆ? అలాంటిది ఇలాంటి చండాలైన మాటలు మాట్లాడి నిన్ను దేవతతో పోల్చుకుంటావా? దేవతతో పోల్చుకుంటావా? నువ్వేమంటే అది జరిగిపోద్దా? నువ్వేమంటే అది జరిగిపోద్దా? ఏం మనిషివా? ఇంకేమన్నా నువ్వు? అడ్డదిడ్డమైన మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడి రెచ్చిపోయి మాట్లాడి ఉం? ఇప్పుడు ఈ వచ్చిన బెట్టింగ్ యాప్స్ని ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకో, దాన్ని క్యాష్ చేసుకుంటున్నాం. దీన్ని బట్టి అవును ఎలాగే లాగాలి, అవును ఏమైనా చేసాలని తాపత్రయ పడిపోతున్నావు. ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుని అవును ఏదైనా చేసేయాలి, దానికి అవును ఎలాగైనా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తావు? ఆమె బెట్టింగ్ యాప్స్ ఎప్పుడో చేసింది, ఎప్పుడో ఏదో ఇయర్లో చేసింది, అది క్లోజ్ అయిపోయింది. ఒకవేళ ఆమె చేసింది అప్పుడు చేసినా తప్పైతే ఆమె బయటకు వస్తుంది. నువ్వు ఆ సిచ్యువేషన్ నువ్వు ఏదో చేసేయాలి, ఏదో పొడి చేయాలి, తాపత్రయం పడిపోతున్నావు నువ్వు. తాపత్రయం పడిపోతున్నావు. ఒకటి చెప్పునా, ఏమి చేయలేవు, ఏమీ పీకలేవు, ఏమీ పీకలేవు. అక్కడ కంప్లైంట్ ఇచ్చాను, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. సజ్జనా సార్ అందరు సజ్జనా సార్ ట్యాగ్ చేయండి. అందరు కలిసి గుంపుగా వెళ్దాం, ఆమె కంప్లైంట్ చేద్దాం. ఫేక్ ప్రమోషన్ చేస్తుంది, ఫేక్ డైటిషన్ చేస్తుంది. ఏమా ఫేక్ డైటిషన్ అయితే అందరినీ జుట్టు పట్టుకుని ఆమె లాక్కెళ్తుంది కదా, ఇక మీరు డైటింగ్ చేయాల్సింది, అక్కడ మీకు చేరాల్సిందని జుట్టుపట్టు లాక్కుని వెళ్తుందా? జనాలు ఏమన్నా గుర్రెలా? ఎవరు చెప్పినా నమ్మేస్తారా? జనాలు గుర్రెలా? ఆమె ప్రమోషన్ చేసిందని అది వినేసి వెళ్ళేసి అక్కడ అంత ఒక్కొక్కరు జాయిన్ అయిపోతారా? జాయిన్ అవ్వరు. జాయిన్ అవుతారు జనాలు ఏమన్నా గుర్రెలా? చెప్పగానే తలుపు అవునా సూపరా మీరు చెప్పారుగా మీరు జాయిన్ అయిపోతాను గుర్రెలాగా జాయిన్ అయిపోతారా? ఫేక్ ప్రమోషను, ఫేక్ జ్యోతిష్యం. ఒకవేళ ఫేక్ జ్యోతిష్యం అయితే ఆ జ్యోతిష్యం ఉన్న వాళ్ళు నష్టపోయే వాళ్ళు అందరూ ఉంటే వీళ్ళు కంప్లైంట్ చేయండి. మీ దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉంటే ఆ ఫేక్ జ్యోతిష్యం వల్ల నష్టపోయిన ఎవరు ఉంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్తో వీళ్ళు కంప్లైంట్ చేయండి. మీ దగ్గర ఎటువంటి అవి ఇప్పటి నుంచో చేస్తుంది అది. మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోయారు మీరు. ఏం చేయలేకపోయారు. ఇలా అబద్ధపు మాటలు ఎన్నాళ్ళ మాట్లాడతారు, ఈ అబద్ధపు మాటలు. మళ్ళీ ఏమన్నావు ఆమెకి ఇద్దరు కూతురు అయితే ఇంకొక కూతురు ఉందని నువ్వు అంట కడతావా? లేని కూతురు ఉందని అంట కడతావా? ఎవరిని నువ్వు అంట కట్టడానికి? ఒక కూతురు ఒక ఇతను, ఇంకో కూతురు ఇంకో ఇతను, వాళ్ళకి ముగ్గురు కూతురు ఉన్నారు, అది ఇంకో ఇతను. ఇలా అంటావా? లేని కూతుర్ని ఉందని అంట కడతావా? అసలు వామ్మో, అసలు నువ్వేం మనిషి నువ్వు అసలుగా? అన్నీ అబద్ధాలే. 4 ఇయర్స్ నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధాలు. నా దగ్గర ఆ ప్రూఫ్ ఉంది, నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది. ఉంటే బయట పెట్టాలి కదా! 4 ఇయర్స్ నుంచి ఉంది అన్నావు. ఏ రోజు బయట పెట్టావు? ఏ రోజు బయట పెట్టలేదు. ఇంకో కూతురుంది అన్నావు. మరి అది బయట పెట్టచ్చు కదా! ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు బయట పెడతావు? ఎక్కడుంది ప్రూఫ్స్ ఏమో నీకేమీ లేవు. నోట మాటే కదా! అబద్ధాలు ఆడేస్తాను అనుకుని అబద్ధాలు ఆడుకుంటూ పోయావు. అబద్ధాలని కొన్నాళ్ళు అబద్ధాలు ఆడగలరు. ఎల్లకాలం అబద్ధాలు ఆడలేరు కదా! ఇలాగే అబద్ధాలు ఆడుతూ ఉంటాను, ఇలాగే బాగుంటుంది, ఇలాగే గడుస్తూ ఉంటుంది అనుకున్నావు. ఎందుకు గడుస్తుంది? ఎందుకు ఉంటుంది? ఎవరు వింటారు నీ ఫేక్ అబద్ధాలు, నీకు ఫేక్ మాటలు, నీకు ఫేక్ లైవ్లోకి వచ్చిన మెంబర్స్ వీళ్ళందరి మాటలు ఎవరు వింటారు? నువ్వు ఒక పెద్ద ఫేక్. నువ్వు వాళ్ళని ఆ యూట్యూబర్ని వాళ్ళని వెళ్ళి కలిసి మీద ఏదో వీడియో చేయమని బదిలాడుతుంటున్నావు. వాళ్ళు ఏదో ఎంతో డబ్బు ఇచ్చింటో ఆ డబ్బు తీసుకుని వాళ్ళు వీడియో చేస్తున్నారేమో. కానీ చేయండి. ఒకవేళ అది చేసిన తప్పైతే ఆమెకు శిక్ష పడుతుంది. అది తప్పులేదు అది. అంతేగాని నువ్వు రెచ్చిపోయి నువ్వు పగతో రగిలిపోతా దీన్ని ఏమైనా చేసేయాలి. అదేమో సుఖంగా హ్యాపీగా ఉంటుంది, తింటుంది, బట్ట కట్టుకుంటుంది, మేడ కట్టేస్తుంది, మిడ్డు కట్టేస్తుంది, ఇల్లు కట్టేస్తుంది, పెద్ద ఇల్లు కట్టేస్తుంది. నా వల్ల కావట్లేదు చూడలేకపోతానని బీపీ పెంచేసుకుంటున్నావు. అలా మాట్లాడి రెచ్చిపోయి ఉన్నావా పోయావా? ఉన్నావా? పోయావా? బీపీ పెంచుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా? మొత్తం లైఫ్కి మొత్తం నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. నేను ఆ ఛానల్ మీద కొంతమంది కామెంట్స్ చేసే వాళ్ళ మీద ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను, వాళ్ళందరి మీద కేసు పెట్టాను. ఖచ్చితంగా మీకు పిలుస్తారు. ఏమ్మా మాట్లాడేది ఒకదానికి ఇచ్చారా?
నీ ఒక్కదానికి మాట్లాడే రైట్స్ ఇచ్చారా? నిన్నేమి అనరు కానీ వీళ్ళు నీ గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం నప్పికేస్తారా? నువ్వు ఒక్కదాన్ని చెండాలని అమ్మా నువ్వు ఒక్కదాన్ని చెండాలని మాట్లాడుకో మేము నిన్ను మేమనో నీ గురించి ఏమైనా నువ్వు వీడియో చేస్తే మాత్రం వాళ్ళు మేము కేసు పెట్టు మేము చూసుకుంటాం అని చెప్పారా? నీ ఒక్కదానికి మాత్రం చెండాలని మాట్లాడే రైట్స్ నీకు ఇచ్చారా? నీకు రైట్స్ ఇచ్చారా? నువ్వు ఎంత చెత్తడని వాగుడు వాక్కో మేమేమనో నీకు రైట్స్ ఇచ్చారా? చెప్తాను నీకు సంగతి. ఇష్టం వచ్చి వాగుడు వాగితే నేను ఈమె కోసమే ఛానల్ పెట్టాను. ఏంటి ఒక కామెంట్ పెడితే ఏమంది ఏంటి నువ్వు ఆమెకి మిండగాడివా ఆమెకి నీకు ఎవరుందా నువ్వు ఆమెకి ఇదా అదా నాకు తిరిగి కామెంట్ పెట్టింది. నా గురించి ఏం తెలుసని ఎందుకు అలా మాట్లాడుతావు అన్నందుకు నా గురించి ఎన్నాళ్ళైనా కామెంట్ పెట్టింది. అంటే నువ్వు కామెంట్ పెడితే నువ్వు మూసేసుకుని పక్కెళ్ళిపోవాలా? మాకు ఉంది నోరు, మేము మాట్లాడగలం. బొంగురు గొంతు ఏదో గొంతుకు మేము మాట్లాడతాం. మాకున్న గొంతు ఏదో మేము మాట్లాడతాం. మాకు ఉంది నోరు, మాకు మాట్లాడే స్వతంత్రం ఉంది. ఎంతో కొంత మాట్లాడే ఇది రైట్స్ మాకు ఉంటాయి. ఏదో కాస్త కొత్త వాక్చుతులు మాకు ఉంది, మేము మాట్లాడగలం. నువ్వేదో తిరిగి ఏ కొన్ని పెడితే అమ్మని పక్కెళ్ళిపోతావు అనుకున్నావా? పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అన్నీ మూసేసుకుని కూర్చున్నావు. చూసావా? అనుభవిస్తున్నావు. అలాగే ఉంటుంది, అలాగే అనుభవిస్తారు. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? అలాగే అనుభవిస్తారు. ఇలాగే ఉన్నావు అనుకో ఇంకో జన్మలో కూడా ఇలాగే ఉంటావు. ఏముండదు, ఏమి లేకుండా ఇలాగే ఉంటావు. ఇలాంటి బతికే వస్తుంది. ఇంకో జన్మ ఇచ్చిన ఇలాంటి బతికే వస్తుంది. ఖచ్చితంగా నీకు ఇంకో జన్మ కూడా మంచి జన్మ నీకు ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే ఈ జన్మ చేసిన పాపాలన్నీ నువ్వు ఎలాంటిదో నీ మాటలు బట్టి అర్థమవుతుంది. నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది. నీ మాటలు బట్టి నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. నువ్వు మాటలు బట్టి అర్థమవుతుంది నువ్వేంటా అనేది. ఆడవాళ్ళంటే నీకు చులకన, ఆడవాళ్ళంటే నీకు జలసి. ఆడవాళ్ళు మంచిగా నవ్వుతూ ఉంటే నీకు జలసి. మంచి తిన్నానికి నీకు ఓరలేవు, తట్టుకోలేవు. నీకు అన్ని పొట్ట నిండా ఈర్ష్యాభావాలు ఎక్కువ ఉంటాయి. నీకు మొత్తం ఈర్ష్యాభావాలు ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటావు. నాకు లేదు ఇంకొకరికి ఉండకూడదు, నేను నవ్వట్లేదు ఇంకొకరు నవ్వకూడదు, నేను ఏడుస్తున్నాను ఇంకొకరు ఏడవాలి, నేను తినట్లేదు ఇంకొకరు తినకూడదు. ఇదే ఆలోచనతో ఇదే స్వభావంతో నువ్వు ఉంటావు. ఇదే స్వభావంతో ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఇంకో జన్మలో కూడా మంచి బతుకునేది ఉండదు. ఈ జన్మలో ఇంకో జన్మలో నీకు మంచి బతుకునేది ఉండదు. ఎన్నెన్ని మాటలు ఎంతమంది నాన్న మాటలు. ఆమె పేరేంటి లక్ష్మి అమ్మ ఎస్ఆర్కే మీద అమ్మ ఉంటుంది. అట్లా ఆమె మీద ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నారు. నా దృష్టిలో ఆమె ఒక ఆమె మెంటల్గా ఇదైపోయింది. ఆమె ఏం వీడియోస్ చేస్తుందా ఏం చేస్తుందా ఆమెకే తెలియట్లేదు. ఇష్టం వచ్చిన వీడియోస్ చేస్తుంది. ఆ మెంటల్గా ఇదైపోయి ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియకనే పోతుంది. అలాంటి ఆమె మీద ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నారు. చెప్తున్నా కదా. నాకు ఆమె చూస్తే ఏమనిపిస్తుంది అంటే మెంటల్గా ఇదైపోయింది. ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియట్లేదు. మెంటల్గా ఇదైపోయింది. అలాంటి దాన్ని కొంతమంది ఆమెను క్యాష్ చేసుకుంటున్నారు. ఆమెతో అలాంటి వీడియోస్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి దాని మీద ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నారు. ఇది కూడా అంతే. పెరుగు పెద్దమ్మ కూడా అందామని నానా మాటలు. నా దృష్టిలో ఆమె ఒక మెంటల్. మన సోయిలో లేకపోతే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అలాంటి దాంతో కొంతమంది వీడియో చేపిస్తున్నారు. వీడియో చేసి పెడుతున్నారు. చేసుకుని పోతా ఉంది. ఆ సోయిలో లేదు. ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియట్లేదు. అలాంటి ఆమె మీద ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నారు. నాకు ఆమె చూస్తుంటే ఆమె ఏమన్నా కూడా నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా ఆమె మెంటల్గా ఇదైపోయింది. మెంటల్గా సోయిలో లేదు. కొన్నాళ్ళకి అలా ఉండి ఆమెకి ఏదో ఒకటి అయిపోద్ది. చూడు ఆమె ఇదిలో లేదు. ఆమె
ఇప్పటికైనా ఆమె తెలుసుకొని ఆమెకి సపోర్ట్ చేసి అంటే ఆమెను ఆ స్టేజ్‌లోంచి ఆ స్టేజ్‌లోంచి బయటకి తెచ్చే ట్రై చేయండి. ఆమె మంచి దాంట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. హెల్ప్ చేయండి. ఆమెను కొంతమంది వాడుకుంటున్నారు. ఆ ఏజ్‌లోంచి బయటికి రావడానికి ట్రై చేయండి. అంతేగాని ఇంకా దాన్ని మీరు క్యాచ్ చేసుకోవద్దు. దాన్ని ఎవరు క్యాచ్ చేసుకోకూడదు. ఈ పెరుగు పెద్దమ్మ క్యాచ్ చేసుకుంది కదా! 4 ఇయర్స్ నుంచి ఆ చరిత సోషల్ మీద వీడియోస్ చేసి తిని వాళ్ళ మీద వీడియోస్ చేసి తింది. ఇప్పుడు ఆక తింది. ఇప్పుడేమో తినడానికి రావట్లేదు. ఇప్పుడు రగిలిపోతుంది. సోషల్ మీడియా అడుక్కుంది కొన్నాళ్ళు అడుక్కుంది. డబ్బులే ఎందుకు డబ్బులేస్తది దీనికి? ఇదేమన్నా సోషల్ సర్వీస్ ఏమైనా చేస్తుందా? దీనికి డబ్బులు ఎందుకు ఏస్తది దీనికి? ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తుందా? అవి కొంతమంది లైవ్‌కొచ్చి వింటారు. అంతేగాని ఒక్కొక్కళ్ళు నెలకు రూ. 100 ఎందుకేస్తారు? ఎందుకేస్తారు? డబ్బులు ఎవరికిస్తారు? ఇంట్లో పనిచేసే వాళ్ళకి 100 మంచి పనికి ఇస్తారేమో! ఎవరు లేనోళ్ళకి 100 మంది ఇస్తారేమో! అంతేగాని ఇలాంటి దానికి ఎందుకిస్తారు? సోషల్‌తో ఏంటి ఆహ్, ఇలా అడుక్కుంటే ఇస్తారా? ఆన్‌లైన్‌లో అడుక్కుంటే డబ్బులిస్తే ఎందుకిస్తారు? ఇలాంటి దానికి డబ్బులు ఎందుకిస్తారు? ఎందుకిస్తారు? అడుక్కుంటుంది. 100 నా బొచ్చులో 100 అని అడుక్కుంటుంది. అడుక్కున్న దాంట్లో చేసింది. ఎవరు ఎందుకేస్తారు? ఏమి దీనికి? ఇదొక పెద్ద బూచిడికి. దీనికి ఎందుకేస్తారు దీనికి? దీనికి ట్రై చేసింది. అడుక్కుంటే డబ్బులొస్తాయని ట్రై చేసింది. రాలే. ఇంకా ఇంకా ఏదో ప్లాన్‌లేస్తుంది. ఎవరెవరినో మీట్ అవుతది. వాళ్ళు మీట్ అవుద్ది, వీళ్ళు మీట్ అవుద్ది. నా దగ్గర ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. మీ నీకు ఆ ప్రూఫ్‌లు ఇవ్వాలంటే మీరు నాకు డబ్బులివ్వండి నేను మీకిస్తాను. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా, ఆ యూట్యూబర్‌ని కలుసుకుంటా, వీడియో చేయండి. మీకు ప్రూఫ్‌లు ఇస్తాను అని వాళ్ళు అడుక్కుంటా తిరుగుతుంది. ఆమెకి పెళ్ళా పాడా? అందరిని కలుపుతుంది. వాళ్ళని కలుపుకుంటా, వీళ్ళని కలుసుకుంటా అడుక్కుంటుంది. అందుకే వీడియో చేసుకునే టైం ఉండట్లే పాపం. ఏదో ఓ రోజు వీడియో పెడద్ది. నేను కాదు. నాకు చాలా పనులుంటాయి. నేను ఫుల్ బిజీ. నాకు అదే పనా? నాకు వేరే పని లేదా? అని ఏదో ఒకరోజు వీడియో పెడద్ది. ఖచ్చితంగా వీడియో పెడద్ది. వస్తది. నాకు లైవ్ యేసుకొని వస్తది. దీని ముందు లైవ్ యేసుకొని వస్తది. మరి లైవ్ యేసుకొని రాకపోతే ఎలాగా? ఉంటారుగా భ్రమల అలాంటోళ్ళు ఉంటారుగా. భ్రమల, వందన, ఉమా, హనీ ఉంటారు కదా! వాళ్ళందరిని సంతృప్తి చేయాలి గదా! ఆమె మాటలతో వీళ్ళందరిని సంతృప్తి చేయాలి కదా! ఆ! పాపం వాళ్ళంతా నైస్‌గా మాట్లాడేవాళ్ళు, స్మూత్‌గా మాట్లాడేవాళ్ళు, అందగత్తెలు గదా! వాళ్ళందరిని సంతోషం చేయాలి గదా! మేమంటే బొంగురు గొంతులం గదా! ఆ భ్రమరాది స్వీట్ వాయిస్ కదా! స్వీట్ వాయిస్‌తో జనాలతో ఆడుకుంటాం గదా! మాదంటే బొంగురు గొంతులు. మాయి బొంగురు గొంతులు. అలాగా మాకు సాఫ్ట్‌గా మాకు వాయిస్ ఉండదు. సాఫ్ట్‌గా జనాల్ని ఆకట్టుకునే వాయిస్ మాకుండదు. మాది బొంగురు గొంతులో ఏదో గొంతులో మేము కరెక్ట్‌గా నిక్కచ్చితంగా ఉంటే నిక్కచ్చితంగా మాట్లాడతాం. అంతేగాని డబ్బుల కోసం దిగజారిపోం. దిగజారి పనులు అస్సలు చేయం. మాకున్నదే హ్యాపీగా తింటాం. లేకపోతే పస్తులుంటాం. అంతేగాని దిగజారే పనులు మాత్రం ఎప్పటికీ చేయం. ఈ పెరుగు బద్దమ్మ దిగజారు పనులు చేస్తుంది. అలాంటి పనులు మేము ఎప్పటికీ చేయం. ఇది చేస్తది. ఇది చేస్తుంది. దాని కొడుకంటది. ఆ కొడుకుతో కూడా చెప్పేస్తుంది పాపం. అతనికి లైఫ్ లేకుండా చేస్తుంది. ఇప్పటిదాకా లైఫ్ లేక నెలసి ఆ కొడుకేదో జ్ఞానోదయం అయి ఉంటది. గట్టిగా అనుంటాడు. చిచ్చి ఇలాంటి వీడియోస్ నేను చేయను. నా పరువు పోతుంది. నా పరువు పోయింది ఇప్పటిదాకా. అనేసి ఆ కొడుకు ఈయన్ని తిట్టి చివాట్లు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. చివాటు పెట్టి ఉంటాడు. నీ వల్ల నా పరువు పోయింది. నాకు లైఫ్ లేకుండా చేసావు. నాకు ఫ్యూచర్ లేకుండా చేసి పడేసావు. నీ దగ్గర ఉండే నాకేం ఎటువంటి నాలెడ్జ్ ఏం లేకుండా పోయింది. అని చివాట్లు పెట్టి ఆమెకి గట్టిగా ఇది చేసి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం ఇప్పుడు ఏం చేయాలా? గిలగిలాడిపోతుంది. గిలగిల కొట్టుకుంటుంది ఇంట్లో. ఏం చేయనా అనేసి ఏం చేయలేక ఆ యూట్యూబర్‌ని వాళ్ళని వీళ్ళని కలుసుకుంటుంది. అడుక్కుంటుంది. దేహి అని అడుక్కుంటుంది. ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత ఏత్తారు. ఆ బొచ్చులోకి ఎంతో కొంత ఏత్తారు కదా! బొచ్చులో ఉంటారు. బొచ్చు బండి తిరుగుతుంది కదా! ఆ బొచ్చులోకి ఎంతో కొంత ఏస్తారు. అయి తినుకుంటా, అడుక్కుంటా ఆమె మీద వీడియోస్ చేయండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇత్తాను అనుకుంటా తిరుగుతుందేమో. తిరగని ఏం చేసుకుంటే చేసుకోని.